ఒక ఊరిలో భద్రయ్య అనే బాగా ధనికుడైన వ్యక్తి ఉండేవాడు. భద్రయ్యకు ఆ ఊరిలో వడ్ల మిల్లు, పిండి మిల్లు, బట్టల కొట్టు, ఇంకా కిరాణా దుకాణం, ఎరువుల దుకాణం, ఇంకో ఎన్నో రకాల వ్యవసాయ భూమి ఉంది. ప్రజలు తమ అవసరాలకు పట్నం పోయే అవసరం లేకుండా అన్ని భద్రయ్య దగ్గరే లభించేవి. అందుచేత ఎప్పుడు భద్రయ్య వ్యాపారాల వద్ద ప్రజల రద్దీ బాగా ఉండేది. అన్ని వ్యాపారాల వద్ద నమ్మకస్తులైన పని వాళ్లను పెట్టి కిరాణా దుకాణం వద్ద మాత్రం తాను ఉండేవాడు. అయితే భద్రయ్య ఎక్కువ ధరలకు అమ్మి మోసగిస్తుంటాడని ప్రజలు చెప్పుకునేవారు. రోజు భార్య వసుంధర కూడా ప్రజలను మోసం చేసి సంపాదించడం ఎందుకని, పిల్లలు గల వాళ్లమని పాపం చుట్టుకుంటుందని భర్తను హెచ్చరించేది. కాని భద్రయ్య భార్య మాటలు కొట్టిపడేసేవాడు. భద్రయ్యకు సంతానం ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. ఇద్దరిని పట్నంలో పై చదువులు చదివిస్తూ వారు బాగా చదువుకున్న తరువాత ఇంకా కొన్ని వ్యాపారాలు వారితో పెట్టించి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని కలలు కంటున్నాడు. వసుంధర, ఈ లోకంలో సంపాదించి దర్జాగా బతకటం చేతకాని వాళ్లే మంచి గురించి, నీతి గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడుతూ తమ చేతకానితనాన్ని కనపడకుండా కప్పిపుచ్చుకుంటూ జీవిస్తుంటారు. కానీ సమర్థులు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం వైపే నిరంతరం కష్టపడుతూ అనుకున్నది సాధించుకుంటూ ముందుకు వెళ్తుంటారు. వసుంధర, నేను వ్యాపారాలు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నాను అన్నావు కదా, అది సరికాదు వసుంధర. ఈ పోటీ ప్రపంచంలో మోసపోయేవాళ్లు మోసపోతూనే ఉంటారు, గెలిచేవాళ్లు గెలుస్తూనే ఉంటారు. ఈ ఊళ్ళో ఎంతో మంది వ్యాపారాలు చేస్తున్నారు. వారందరినీ కాదని ప్రజలు నా కొట్టుకే రమ్మని, నా దగ్గరే కొనుక్కొమ్మని నేను ఎన్నడూ బ్రతిమలాడలేదే. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు వస్తున్నారు, నా కోసం నేను లాభాలు గడిస్తున్నాను. ఇందులో తప్పేముంది? సరేలే, ఇవన్నీ వ్యాపార సూత్రాలు, నీకు అర్థం కాదులే వసుంధర. ఇంతకీ అమ్మాయి అబ్బాయి ఇంకా పట్నం నుంచి రాలేదా? ఈ రోజు బడిలో కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పారులేండి. ఈ పాటికి వస్తూ ఉండాలి. ఇదిగో మాటలోనే వచ్చారు. నా బిడ్డలకు నిండు నూరేళ్లు. ఏరా రఘు, ఏమ్మా లక్ష్మి, ఈరోజు బాగా ఆలస్యమైనట్టుంది. త్వరగా చేతులు కడుక్కోండి, అన్నం పెడతాను. లేదమ్మా, మాకు ఈరోజు ఒక క్లాస్ జరగలేదమ్మా. మాస్టర్ కూడా రాలేదు. అందుకనే కాలేజీ ఎప్పటిలాగానే అయిపోయింది. అయితే మన ఊరికి వచ్చే బస్సు ఈరోజు బాగా ఆలస్యమైందమ్మా. అందుకే రావటానికి కొంచెం ఆలస్యమైంది. నాన్నగారు, ఈరోజు ఎన్నడూ లేనిది ఇంట్లో కనిపిస్తున్నారు. దుకాణానికి పోలేదా? ఈ పాటికి దుకాణంలో ఉండేవాడిరా రఘు. కాని అమ్మ నేను వెళుతున్న దారిపై కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. వాటికి సమాధానం చెప్పేసరికి ఇంత సమయం పట్టిందిరా. ఏమ్మా లక్ష్మి, ఈ సంవత్సరంలో మీ ఇద్దరి ఉన్నత చదువులు పూర్తవుతాయి కదా. మీరు వెంటనే నా కోరిక ప్రకారం మన వ్యాపారాల్లో పాలు పంచుకొని మన సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలి తల్లి. ఇదే నేను మీ మీద పెట్టుకున్న కోరికమ్మా. సరే, అన్ని విషయాలు సాయంత్రం చెప్తాను. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినండి. ఏమే వసుంధర, నేను మన కిరాణా దుకాణానికి వెళ్తున్నాను. నా కోసం ఎవరైనా వస్తే నేరుగా దుకాణానికి వచ్చి నన్ను కలవమని చెప్పు. అలా భద్రయ్య తన వ్యాపారాలను మోసంతో విస్తరించుకుంటూ తన కొడుకు, కూతురు విద్యార్హతలతో ప్రభుత్వం వద్ద రుణాలు తీసుకుని ఇంకా పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి ప్రజలను మోసం చేసి వేల కోట్లు సంపాదించాలనుకున్నాడు. ఎప్పటిలాగానే కొడుకు, కూతురు పట్నం వెళ్లి చదువుకుంటున్నారు. భద్రయ్య తన వ్యాపారాలు చూసుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో కాని భద్రయ్య కొడుకు, కూతురు ఏదో వింత జబ్బు చేసింది. ఎంతో మంది వైద్యులను పట్టణం నుంచి రప్పించి వైద్యం చేయించినా ఆ జబ్బు లొంగలేదు. ఏమి చేయాలో తెలియక తల్లిదండ్రులు దిగులుగా కూర్చున్నారు. ఓ సుందర, ఉన్నట్టుండి ఇలా జరిగిందేమే. పట్నం నుంచి ఎంతో అనుభవజ్ఞులైన వైద్యుల్ని పిలిపించాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను. అయినా బిడ్డల జబ్బు కుదుట పడలేదు. అసలు బిడ్డలకు వచ్చిన జబ్బును చూసి వైద్యులు సైతం నివ్వెరపోతున్నారు. తాము చదువుకున్న చదువులో, అనుభవంలో ఇటువంటి వింత జబ్బుని ఎక్కడా చూడలేదని చెప్తున్నారు. ఇప్పుడేం చెయ్యాలో తెలియటం లేదు వసుంధర. నా బిడ్డల్ని ఎలాగైనా బతికించు దేవుడా. నీ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను తండ్రి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముందండి? మీ పాపిష్టి డబ్బుతో దేవుడిని కూడా మలినం చేద్దామని చూస్తున్నారా?
నేను ముందే చెప్పాను, మీరు వెళుతున్నది తప్పుడు దారని. వ్యాపారం పేరుతో ప్రజలను మోసం చేసి డబ్బు ఆస్తులు కూడబెడుతున్నారు, పాపం తగులుతుందని చెప్పాను. మీరు నా మాట లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను దోచుకుంటున్నారు. దాని ఫలితమే ఇలా జరిగింది. మీ కడుపున పుట్టినందుకు మీరు చేసిన పాపంతో అమాయకులైన బిడ్డలు బలైపోయారు. ప్రజలు ఉసురు తగిలి వింత జబ్బు వచ్చింది, మంచాన పడ్డారు. సొంత బిడ్డలు బ్రతికించుకోలేని మీ డబ్బు ఆస్తి ఉండి ఉపయోగం ఏముందండి? దేవుడా, అమాయకులైన నా బిడ్డలను కాపాడు తండ్రి. అలా కొడుకు కూతురు వింత జబ్బు సోకి మంచాన పడిన ఎంతో ఆస్తిధనం ఉన్న తల్లిదండ్రులు ఏమి చేయలేక రోధిస్తూ ఆచేతనంగా మంచాల మీద ఉన్న బిడ్డలను చూస్తూ తిండి తినకుండా నిద్రపోకుండా రోధిస్తున్నారు. ఇదిలా ఉండగా 2 రోజులకు ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చాడని, ఊరి బయట ఉన్న చెట్టు కింద ధ్యానం చేస్తుంటాడని, ప్రజల కష్టాలకు తరుణోపాయం చెప్తున్నాడని తెలుసుకున్న భద్రయ్య వెంటనే వెళ్లి స్వామీజీని కలిసి తమ గోడు చెప్పుకున్నాడు. తమ బిడ్డలు ఎలాగైనా బ్రతికించమని వేడుకుంటున్నాడు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామన్నాడు. నువ్వు మాకు డబ్బు ఇస్తావా పిచ్చివాడ? కళ్ళు మూసుకపై ధనమదంతో మాట్లాడుతున్నావు. భద్రయ్య, వ్యాపారం పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి నువ్వే ధనమైతే అడ్డగోలుగా సంపాదించావు, అదే నీకు శాపమైంది. ప్రజల ఉసురు నీకు తగిలింది. దాని ఫలితమే నీ కడుపున పుట్టిన పాపానికి అమాయకులైన నీ బిడ్డలకు నువ్వు మోసం చేసిన ప్రజల పాపం చుట్టుకొని ఇలా వింత జబ్బు బారిన పడి బాధపడుతున్నారు. భద్రయ్య, ఇందాక నాకు డబ్బు ఇస్తానన్నావే, మరి అదే డబ్బుతో నీ బిడ్డలను కాపాడుకోలేకపోయావా? డబ్బుంటే అన్ని నెరవేరుతాయనుకున్నావా? మరి నా వద్దకెందుకు వచ్చావు? ప్రజల పాపం చుట్టుకున్న నీ బిడ్డల్ని ఎవరూ కాపాడలేరు. అది అనుభవించి తీరవలసిందే. స్వామీజీ చెప్పిన మాటలకు తన తప్పు తెలుసుకున్న భద్రయ్య స్వామీజీ కాళ్ల వేళ్లా పడ్డాడు. తాను ప్రజలకు చేసిన మోసానికి తరుణోపాయం చెప్పమని తన ప్రాణాలు తీసుకుని తన బిడ్డలను కాపాడమని వేడుకొన్నాడు. నాయన భద్రయ్య, మనిషికి తెలివితేటలెక్కువై అవి అతి తెలివితేటలుగా మారి తన బిడ్డలు, తన కుటుంబం, తన పరపతి అంటూ స్వార్థం పెంచుకొని సాటి వారి మీద కనీస సానుభూతి లేకుండా డబ్బు కోసం ఎంతటి మోసానికైనా ఒడిగడుతున్నాడు. అది వ్యాపారం కావచ్చు, మానవ సంబంధాలు కావచ్చు, రాజకీయం కావచ్చు. కారణం ఏదైనప్పటికీ అన్నిటికీ మూలం ధనమే. దాని వలనే ఇన్ని అనర్థాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు. నాయన భద్రయ్య, ఒక్కరి వల్ల బాధపడ్డ మనిషి మనసులో తిట్టుకున్న తిట్టు శాపమై ఏదో ఒకనాడు మోసం చేసిన వాడికి తగిలి తీరుతుంది. అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ఇప్పుడు నీ బిడ్డలు ప్రజల శాపం వల్ల అనుభవిస్తున్న జబ్బు తగ్గిపోవాలంటే ఒకటే మార్గం ఉంది. అదేంటంటే కొంతకాలం పాటు నీ కొడుక్కి, కూతురికి నీవు సంపాదించిన అక్రమార్జనలో నుంచి రోజుకొక బంగారు ఆభరణం చేయించు. ఆ ఆభరణాలు తీసుకువెళ్లి రోజుకొక కొత్త ప్రాంతానికి వెళ్లి ఆ ఆభరణాలను సగం ధరకే అమ్ము. అలా మెల్లగా విరుగుడు ప్రారంభమై జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది. ఈ పనిని ఎంత త్వరగా మొదలు పెడితే అంత త్వరగా నీ బిడ్డలు జబ్బు నుండి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. వెళ్ళు నాయనా, వెళ్లి నీ బిడ్డలను కాపాడుకోపో. స్వామీజీ చెప్పిన తరుణోపాయానికి సంతోషించి భద్రయ్య ఇంటికి వచ్చి భార్యకు జరిగింది చెప్పి వెంటనే కూతురికి ఖరీదైన బంగారు హారం, కొడుకుకి ఖరీదైన బంగారు ఉంగరం తయారు చేయించి వాటిని తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్లి సగం ధరకు అమ్మటానికి బయలుదేరాడు. అలా నడుస్తూ నడుస్తూ ఉండగా ఒక ఊరు వచ్చింది. కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద కూర్చుని బంగారు నగలు ఎవరికి అమ్మాలి అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో దూరంగా ఒక వ్యక్తి రావటం గమనించాడు. ఎవరండి తమరావు? మా ఊర్లో ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే. చూడటానికి బాగా డబ్బులున్నోళ్ళ ఉన్నావు. ఇక్కడేం చేస్తున్నారండి? మా ఊర్లో ఏమైనా పనుందా? ఏమైనా వ్యాపారం పెడదామని ఇచ్చారా? అతన్ని చూడగానే భద్రయ్యకు ఒక ఆలోచన వచ్చింది. తనకు ఆ ఊరిలో ఎవరూ ముక్కు మొహం తెలియదు. అందుకని ఆ వ్యక్తితో తన దగ్గర బంగారు ఆభరణాలు ఉన్నాయని వాటిని సగం ధరకే అమ్ముతున్నానని చెబితే తనకు ఊరిలో అందరికీ చెప్పి తనకు సహాయం చేస్తాడని భావించాడు. లేదండి, నేను వ్యాపారం పెట్టడానికి ఏమి రాలేదు. విషయం ఏంటంటే నేను చాలా దూరంలో ఉన్న ఊరు నుంచి వస్తున్నాను. నా దగ్గర ఇదిగో ఈ 2 బంగారు ఆభరణాలున్నాయి. ఇప్పుడు నాకు అత్యవసరంగా డబ్బు అవసరమైనాయి. అందుకని నేను వీటిని విక్రయించదలుచుకున్నాను. కొన్న ధర కంటే
సగం ధరకే అమ్ముదామనుకుంటున్నానండి. మీది ఈ ఊరే కాబట్టి మీకు తెలిసిన వాళ్ళతో చెప్పి నా ఆభరణాలు అమ్మటంలో సహాయం చేస్తారా? నేను కొన్న ధరలో సగం ధరకే అమ్ముతున్నాను. ఏమిటి, నేను చూస్తేనేమో బాగా ధనమున్నోళ్ళలా ఉన్నావు, మరి నువ్వేమో డబ్బు అవసరం వచ్చి బంగారం అమ్ముతాను అంటున్నావు, అందులో సగం ధరకే అమ్ముతాను అంటున్నావు. అమ్మేదేదో మీ ఊళ్ళో అమ్ముకోకుండా ఎంతో ఎందుకు వచ్చేటో? వామ్మో, నేను చూస్తుంటే ఏదో అనుమానంగా ఉందా? సర్లే, ఊళ్ళోకి పోయినాక నేను అందరూ చేతులే, నువ్వు ఇక్కడే ఎక్కడికి పోకుండా ఎండ కూకో. అలా ఆ వ్యక్తి అన్నందుకు భద్రయ్య సంతోషించాడు. వెంటనే బంగారం అమ్మిన తన కొడుకు కూతురు ఆరోగ్యం కొంతైనా మెరుగుపడుతుందని ఆనందించాడు. కాని ఆ వ్యక్తి భద్రయ్యని కింద మీద ఎగదిగా చూసుకుంటూ సరాసరి ఊరి పెద్ద వద్దకు వెళ్లాడు. ఎరా లచ్చయ్య, పొలం దగ్గర నుంచి ఇంటికి పోకుండా ఎలా వచ్చావేరా? పొద్దునే పానశాలకి వెళ్లి ఇంటి దారి మర్చిపోయావా ఏంది? లేకపోతే డబ్బుల కోసం ఏమన్నా వచ్చావా? లేదండి బాబు గారు, ఆ పడవ నేను ఎప్పుడో మానేశానుగా. ఇప్పుడు మీకు ఒక ముఖ్య విషయం చెబుతాను వచ్చాను బాబు గారు. మొన్న మల్లమ్మ ఇంట్లో దొంగలు పడి బంగారం ఎత్తకపోయారని దొంగలను పట్టించిన వారికి నజరాన్ని కూడా ఇస్తామని తమరు సాటింపు వేయించారుగా. ఆ బంగారం దొంగని నేను కనిపెట్టాను దొరగారు. ఆ దొంగ ఎక్కడో లేడు. మన ఊర్లో బొడ్డురే పక్కన యాప చెట్టు ఉందిగా, అక్కడ కూకోండు. ఇందాక నేను అటు నుంచి వస్తుంటే నా దగ్గర బంగారం ఉంది, సగం ధరకి అమ్ముతా, కొనే వాళ్ళని చెప్పమని అడిగింది బాబు గారు. నేను ఎమ్మటే ఆయన దొంగ మాటలు కనిపెట్టి ఇక్కడే ఉండమని తమ దగ్గరకు పరిగెట్టుకుంటూ ఇచ్చాం బాబు గారు. దొంగ పారిపోక ముందే పట్టుకుని బాబు గారు. అట్లే నా నజరాను కూడా ఇప్పొచ్చండి అయ్యా. లచ్చయ్య చెప్పిన మాటలు విన్న ఊరి పెద్ద ఎలాగైనా దొంగ ఊరు విడిచి వెళ్లకముందే పకడ్బందీగా పట్టుకోవాలని తన మనుషులని ఆజ్ఞాపించాడు. ఊరి పెద్ద మనుషులు భద్రయ్యను తాళ్లతో బంధించి ఊరి పెద్ద ముందుంచారు. తనకేమీ తెలియదని, తమ బిడ్డలు జబ్బున పడ్డారని ఒక స్వామీజీ సలహా మేరకు ఇలా బంగారం అమ్ముతున్నానని ఎంత చెప్పినా ఊరి పెద్దకు నమ్మకం కలగలేదు. భద్రయ్య వద్ద ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని భద్రయ్యను ఒక చీకటి గదిలో బంధించారు. అయ్యో, ఇదేమిటి ఇలా జరిగింది? ఎంతో డబ్బు, ఆస్తి, పలుకుబడి ఉన్న నేను నా కుటుంబానికి దూరమై చివరకు ఇలా బందీ అయిపోయానేంటి? నిజంగా విధి ఎంత శక్తివంతమైనదా? ఎంతటి వారైనా కర్మ ముందు తల వంచవలసిందేనా? అయ్యో, ఇప్పుడు నా కూతురు, కొడుకు, భార్య ఎలా ఉన్నారో ఏమో. వాళ్ళకి దూరమై ఎన్నాళ్ళయింది. నేను తిరిగి రాలేదని నా భార్య ఎంత ఆందోళన చెందిందో ఏమో. ఇప్పుడు నేను నేరస్తుణ్ణి కాదు అని వీళ్ళకి ఎలా నిరూపించుకోవాలి? భగవంతుడా, ఎలాగైనా నా కుటుంబాన్ని రక్షించు తండ్రి. అలా భద్రయ్య తన కర్మను తలుచుకుంటూ రోజు బాధపడుతున్నాడు. కొద్ది రోజుల తరువాత ఆ ఊరి వాళ్ళు నిజమైన దొంగని పట్టుకుని ఊరి పెద్ద ముందుంచారు. అతని వద్ద ఆ ఊరిలో పోయిన బంగారాన్ని రాబట్టారు. ఊరి పెద్ద భద్రయ్యను వదిలిపెట్టాడు. ఒక అమాయకుడిని బంధించి ఇంతలా బాధ పెట్టినందుకు క్షమించమని తాను భద్రయ్య వద్ద తీసుకున్న ఆభరణాలు తిరిగి ఇచ్చి పంపించేశాడు. తాను ఇంతకాలం ప్రజలను మోసం చేసినందుకు తనకు ఇలా గుణపాఠం కావలసిందేనని, తన కూతురు కొడుకు ఎలా ఉన్నారోనని, బిడ్డల ఆరోగ్యం ఇంకా క్షీణించి ఉంటుందనుకుంటూ ఇంటికి వచ్చాడు. తీరా అక్కడ కనిపించిన దృశ్యం చూసి భద్రయ్య చాలా సంతోషించాడు. తాను వెళ్లేటప్పుడు కదల్లేక, కళ్ళు తెరవలేక, మాట్లాడలేని స్థితిలో ఉన్న కొడుకు, కూతురు లేచి కూర్చుని ఉన్నారు. అరే రఘు, లక్ష్మి, మిమ్మల్ని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందమ్మా. ఓ సుందర, చూసావా, మన బిడ్డలకు తెలివి వచ్చింది, కొద్దిగా కుదుటపడ్డారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ సుందర. అవునండి, మీరు వెళ్లి స్వామీజీ చెప్పినట్టు బంగారు ఆభరణాలు సగం ధరకు అమ్మగానే మన బిడ్డలు లేచి కూర్చున్నారండి. అవును, ఇన్ని రోజులు వెళ్లారేంటండి? ఇంతకీ బంగారం ఏ ప్రాంతంలో అమ్మారు? అంతా ఆ స్వామీజీ దయ. భార్య అలా బంగారం అమ్మటం గురించి అడగగానే భద్రయ్యలో ఆలోచన మొదలైంది. అసలు తాను ఏ బంగారం అమ్మలేదు. అయినా తన బిడ్డలు ఆరోగ్యం ఎలా కుదుటపడింది? తాను చేసిన పాపాలు ఎలా తీరిపోయాయి? స్వామీజీ బంగారం సగం ధరకు కొన్నాళ్ల పాటు అమ్మితేనే మంచి జరుగుద్దని చెప్పాడు. మరి తన విషయంలో ఏమి చేయకుండానే ఇలా ఎలా జరిగింది? ఇందులో ఏదో మర్మం దాగి ఉందని వెంటనే స్వామీజీ వద్దకు వెళ్లి జరిగినది చెప్పి తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. నాయన భద్రయ్య, ఇదే మనుషులకి అర్థం కాని దేవుడు లీల. మనిషి ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా, అదే నీ విషయంలో జరిగింది. వివరంగా చెప్తాను విను. నువ్వు ప్రజలకు చేసిన మోసాల వల్ల ప్రజల ఉసురు తగిలి నీ ఇద్దరు బిడ్డలు వింత వ్యాధితో మంచాన పడ్డారు. దానికి పరిహారంగా
నువ్వు అక్రమంగా సంపాదించింది పంచి పెట్టాలి అన్న ఉద్దేశంతో నువ్వు కొన్న బంగారం సగం ధరకే అమ్మని చెప్పాను. కాని దైవలీల ఇంకో రకంగా ఉంది. అందువలనే క్షణం తీరిక లేని పెద్ద వ్యాపారవేత్తమైన నువ్వు, కాలు కింద పెట్టకుండా తిరిగే గొప్ప వ్యక్తివైన నువ్వు, బంగారు పళ్ళెంలో అన్నం తినే నువ్వు, అలాంటి గొప్ప వ్యక్తివైన నువ్వు కర్మానుసారం ఆ ఊరిలో ఒక చీకటి గదిలో బందీ అయ్యావు. దొంగ అన్న ముద్ర వేయించుకున్నావు. పంచభక్ష పరమాన్నం తినే నువ్వే గంజి అన్నం తిన్నావు. అది నీ కర్మానుసారం జరిగింది నాయన. దానివల్లనే నువ్వు చేసిన పాపాలు కొంత తొలగి నీ బిడ్డల ఆరోగ్యం కొంత కుదుట పడ్డది. అంటే నువ్వు చేసిన పాపాల అప్పుకి వడ్డీ కట్టావన్నమాట. నాయన ఇంకా అసలు కట్టలేదు నువ్వు. నాయన నా మాట విని నువ్వు అక్రమంగా సంపాదించిన దాన్ని కష్టాల్లో ఉన్న వారికి, దిక్కుమొక్కు లేని వారికి, అనాథ పిల్లలకు పంచిపెట్టి నువ్వు చేసిన పాపాల అప్పుని పూర్తిగా తీర్చివేయి నాయన. అప్పుడు నీ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. వెళ్ళు నాయన, వెళ్లి నీ అప్పు తీర్చివేయి. స్వామీజీ చెప్పింది విన్న భద్రయ్యకు కనువిప్పు కలిగింది. నిజం బోధపడింది. వెంటనే తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని ఉంచుకుని అక్రమంగా సంపాదించిన ధనాన్ని కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసి, దిక్కుమొక్కు లేని వారికి వసతి గృహాలు కట్టించి, అనాథ పిల్లలకు బడులు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు భద్రయ్య బిడ్డల ఆరోగ్యమే కాదు, సమాజం ఆరోగ్యం కూడా కొంత బాగుపడ్డది. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.